అసలు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు ఏంటి? ఎన్నికల వ్యవస్థ. ఆ ఎన్నికల వ్యవస్థే విశ్వసనీయత కోల్పోతే, ఎన్నికల వ్యవస్థ చుట్టూ తీవ్రమైనటువంటి విమర్శలు కనిపిస్తే, ఎన్నికల వ్యవస్థకు వ్యతిరేకంగా కళ్ళ ముందు కఠిన నిజాలు, ఆధారాలను ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి చూపించుకుంటూ ఎన్నికల ప్రధాన కమిషనర్ మీదనే ఆయన వేలు చూపించి పాయింట్అవుట్ చేస్తే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అని ఒక ఎన్నికల కమిషన్ ఉన్నది పూర్తిగా ఒక రాజకీయ పార్టీ జేబు సంస్థగా మారిపోయింది అని చెప్పి ఈ దేశంలో ఇంతమంది గగ్గోలు పెడుతూ ఉన్నారు అంటే ఆ ఎన్నికల వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందా లేదా? ఆ వ్యవస్థ విశ్వసనీయత నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఆ ఎన్నికల ప్రధాన కమిషనర్లుగా పనిచేసినటువంటి ఖురేషీ లాంటి వాళ్ళు కూడా ఎన్నికల వ్యవస్థ డెఫినెట్లీ తన విశ్వసనీయతను నిరూపించుకోవాలి. ఒక రాజకీయ పార్టీలాగా వాళ్ళ మాటలు ఉండకూడదు, వాళ్ళ ప్రతి పని చేతల్లో కనిపించాలి. ఆ వ్యవస్థ మీద అన్ని విమర్శలు వస్తూ ఉండడం ప్రధాన కమిషనర్ చైర్లో కూర్చున్నటువంటి నాకే చెంపపెట్టులాగా ఉంది, నేను ఒక అవమానంగా భావిస్తున్నాను అన్న వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ పార్టీలు అంటే విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఎన్నికల కమిషన్ ఇన్ని విమర్శలు. బాధాకరం ఏంటి అంటే ఎక్కడే కూడా వాళ్ళ అకౌంటబిలిటీగా ఫీల్ అయ్యి అనుమానాలు నివృత్తి చేయడము, వాళ్ళ విశ్వసనీయత పెరిగే విధంగానూ ఎక్కడా ప్రవర్తించరు. తాజాగా చూడండి, మొన్ననే చెప్పారు కొందరు పెద్దలు, బీహార్ ముగిసిపోయింది, నెక్స్ట్ మా టార్గెట్ పశ్చిమ బెంగాల్, తమిళనాడేని అని. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఒక మహిళ, ఆ మహిళ పేరు మాయారాణి అట, పేరుకు తగ్గని పాపం ఆమె కూడా తెలియదట. ఆ ఒక్క మహిళ పేరు మీద 44 నియోజకవర్గాల్లో ఓట్లున్నాయంట మాస్టరు. మాయారాణి అనే ఒక మహిళ పేరు మీద 44 నియోజకవర్గాల్లో ఓట్లున్నాయట. ఆమెతో పాటు భర్త వివరాలు వేర్వేరు ఇంటి పేర్లతో ఉన్నాయట. మహిళ ఆమె, ఓటు ఆమె, భర్త ఆయనే, కానీ ఇంటి పేర్లు మాత్రం మారుతూ పోయాయట. పశ్చిమ వర్ధమాన్ జిల్లాలోని పండవేశ్వర్ అసెంబ్లీ స్థానంలోని 47వ పోలింగ్ బూత్లో మామూలుగా ఆమె ఓటట, కానీ అంటే వితంతువట ఆమె. మాయారాణి గోస్వామి, ఆమె ఒక పని మనిషిగా జీవనం సాగిస్తుందట. ఆమె కూడా తెలియదేమో. తీరా చూస్తే 44 నియోజకవర్గాల్లో మండల్, రాయ్, నయ్య ఏదో వేరువేరు ఇంటి పేర్లతో ఆమె ఓట్లు ఉన్నాయట. నాకు ఇన్ని ఓట్లు ఉన్నాయని సంగతి నాకు తెలియదు అని ఆమె అంటుందండి. ఆమెకేం తెలుసు? ఎవరికో తెలుసు, ఎవరో వేసుకుంటారు, ఎవరికి తెలుసు అవన్నీ? ఒక్క మహిళ పేరు మీద 44 నియోజకవర్గాల్లో. ఇంకా సంతోషం, పశ్చిమ బెంగాల్కి సంబంధించిన మహిళే ఆ రాష్ట్రంలోనే 44 నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఆమె పేరు మీద ఏ బీహార్లో ఉన్నాయో చూడాలి, ఏ తమిళనాడులో ఉన్నాయో చూడాలి. చూసేది ఎవరు? అలా చూడడానికి ఏమంటారు, సాఫ్ట్ ఫార్మేట్, ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఓటర్ లిస్ట్ ఇవ్వండి అని అంటే ఎలక్షన్ కమిషన్ ఇవ్వట్లేదు కదా. అందుకే కదా రాహుల్ గాంధీ గారు ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఇవంతా కనుక వీళ్ళ బండారం బయట పెట్టేకి 5-6 నెలలు టైం పట్టింది. కుప్పలు కుప్పలు ఇంత ఎత్తు కట్టలన్నీ మాన్యువల్గా వెతకాల్సి వచ్చింది. వాళ్ళేమో ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో డేటా ఇవ్వరు. ఇటువంటి గిమ్మిక్కులు ఎన్ని ఉన్నాయో, ఎన్ని చోట్ల ఉన్నాయో ఎవరికి తెలుసు మాస్టరు? అద్భుతమయ్యా నిజంగా ఎన్నికల వ్యవస్థను పనిచేస్తున్న విధానం అద్భుతంలేండి.